హాయ్ వెల్కమ్ టు చైతన్య రియల్ ఎస్టేట్. మనకు ఒక మంచి సైట్ అయితే వచ్చిందండి. ముందుగా అయితే రోడ్ అప్డేట్స్ ఇస్తున్నాను. సో మనం చూడొచ్చు, ఇది 60 ఫీట్ రోడ్ అండి, డబుల్ రోడ్డు. ఇది వరగల్ టెంపుల్ నుంచి గజ్వెల్కి వెళ్ళే రోడ్ అండి. ఇది మనం చూస్తున్నాము. ఇక్కడే మనకు ఒక 4 ఎకర్ మామిడి తోట అనేది వచ్చిందండి. ఇది గజ్వెల్ నుంచి వరగల్కి వెళ్ళే రోడ్ అండి. ఇది 2 వే రోడ్ వస్తుంది ఇది. సో మనం చూస్తున్నాము ఎగ్జాక్ట్లీ ఇక్కడ నుంచి జస్ట్ ఒక 50 మీటర్ డిస్టెన్స్లో సైట్ అనేది ఉంటుందండి. ముందు కనిపిస్తుంది కదా, సో అక్కడ నుంచి అయితే లోపలికి వెళ్ళాలి. సో మనం చూడొచ్చండి, ఎగ్జాక్ట్లీ ఒక 600 మీటర్ డిస్టెన్స్లో తూప్రాన్ హైవే వస్తుందండి. తూప్రాన్ టు గజ్వెల్ హైవే వస్తుంది ఇక్కడ నుంచి. జస్ట్ ఒక 600 మీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది సైట్. సో ఇక్కడ నుంచి అయితే ఎంట్రన్స్ మనకు 20 ఫీట్ రోడ్ అయితే ఇచ్చారండి. ఇది ముందు రూమ్ కనిపిస్తుంది కదా, అక్కడి వరకు అయితే ఇది పోల్ నుంచి ఈ కడి వరకు అయితే 20 ఫీట్ రోడ్ అయితే ఉంటుందండి దీనికి. ఇదేనండి సైటు. ఇందులో ఇది రూమ్ కనిపిస్తుంది కదా, ఇది టోటల్లీ మొత్తం తోట ఉంటుందండి, 4 ఎకరాలు మనం చూస్తున్నాము. సో లోపలికి అయితే అప్డేట్ చేస్తానండి. ఇది మెయిన్ ఎంట్రన్స్ గేట్ అండి, దీనికి 2 గేట్లు ఉన్నాయి. సో ఈ సైట్కి అటాచ్ అయ్యి ఇంకో 20 ఫీట్ రోడ్ కూడా ఉందండి. ఈ రోడ్ నుంచి వెనకాల రైతు వాళ్ళు వెళ్తారు. సో ఇక్కడ నుంచి చూస్తున్నామండి, ఇదే రండి. ఇప్పుడు ఇది బర్రె కనిపిస్తుంది కదా, దీనికి అవతల ఇది డాంబర్ రోడ్ వస్తుందండి. సో ఇది 20 ఫీట్ రోడ్ అండి, ఇది వెనకాల రైతు వాళ్ళు వెళ్తారు. సో ఇక్కడ నుంచి ఇంకో గేట్ కూడా ఉందండి, అది కూడా అప్డేట్ చేస్తాను. సో రైట్ సైడ్న ఉంటుందండి గేట్ వచ్చేసి. ఇది ఒక గేట్ ఉంటుందండి. సో మన ఈ రూమ్ దగ్గర అయితే ఇంకో గేట్ ఉంటుంది. ముందుగా అయితే లోపల కొంచెం అప్డేట్ చేస్తానండి, మనం చూడొచ్చు. సో మనం చూస్తున్నామండి, ఇందులో వచ్చేసి 4 ఎకరాలు మొత్తం ప్లెయిన్గా ఉంటుందండి ల్యాండ్. లోపలికి వెళ్ళి కూడా అప్డేట్ చేస్తాను. ప్యూర్ రెడ్ సాయిల్ ఉంటుందండి. ఆల్ టైప్ ఆఫ్ ఫ్రూట్స్ చెట్లు అనేది పెట్టారండి ఇందులో. మనం చూడొచ్చండి, ఇది సపోటా చెట్టు అండి. సో లొకేషన్ చూసినట్లయితే విలేజ్ మాదారం, మండల్ వరగల్, డిస్ట్రిక్ట్ సిద్దిపేట వస్తుంది. రాయపల్ మండల్, వరగల్ మండల్, ఇటు మేడ్చల్ మండల్కి ఇది బార్డర్లో ఉంటుందండి. ఇది అటాచ్ అయి ఉంటుంది సైట్ వచ్చేసి. తూప్రాన్ టు గజ్వెల్ హైవేకు జస్ట్ ఒక 600 మీటర్ డిస్టెన్స్లోనే 2 వే రోడ్ నుంచి 50 మీటర్ డిస్టెన్స్లో ఈ సైట్ అనేది ఉంటుందండి, మనం చూస్తున్నాము. సో ఇందులో వచ్చేసి 2 బోర్లు ఉన్నాయి, ఒక ట్రాన్స్ఫార్మర్ ఉందండి, ఫుల్ వాటర్, డ్రిప్ ఇరిగేషన్ ఉందండి దీనికి. ఇది లోపలికైతే నేను అప్డేట్ చేస్తున్నానండి. సో మనం చూస్తున్నామండి, ఇది మెయిన్ ఎంట్రన్స్ గేట్ ఇది. సో రైట్ సైడ్న కొబ్బరి చెట్లు చూస్తున్నామండి. ఈ సైడ్కి వచ్చేసి 4 ఎకర్కు రౌండింగ్లో మొత్తం కొబ్బరి చెట్లే పెట్టారండి. ఇందులో మామిడి చెట్లు చూస్తున్నామండి. మోటరింగ్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయండి. ఇది డైమండ్ జాల్ వేశారండి. ఇందులో సీసీ కెమెరా అవైలబుల్లో ఉందండి, మనం చూస్తున్నాము. సైట్ వచ్చేసి ఇదేనండి. 4 ఎకరాలకు టోటల్లీ ఇలానే ఉంటుందండి సైట్. ప్యూర్ రెడ్ సాయిల్ అండి. డాక్యుమెంట్స్ విషయానికి వచ్చేసినట్లయితే 1954 నుంచి ఇప్పటి వరకు అన్ని కాసరపానీలు ఉన్నాయండి. లింక్ డాక్యుమెంట్ 1B ఈసీ తెలంగాణ కొత్త పాస్బుక్లు ఉన్నాయండి. సైట్ విజిట్ చేసే ముందు డాక్యుమెంట్స్ అనేది వెరిఫికేషన్ చేస్తామండి. క్లియర్గా ఉన్న టైటిల్స్ని మాత్రమే వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుందండి. సో దీనికి విజిటింగ్ ఛార్జెస్ అప్లికేబుల్ ఉంటుందండి. మనం చూస్తున్నాము, ఈ ల్యాండ్కి సంబంధించిన డీటెయిల్స్ ప్రైస్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. మనం చూస్తున్నాము, హైదరాబాద్ ORR చుట్టుపక్కల ఎగ్జిట్ నెంబర్ 1 మొదలుకొని ఎగ్జిట్ నెంబర్ 19 వరకు మనకైతే ఆల్ టైప్ ఆఫ్ సైట్స్ అయితే అవైలబుల్తో ఉన్నాయండి. HMDA, DTCP, లేఅవుట్, ఫామ్ ల్యాండ్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయండి. సో గెస్ట్ హౌస్, రిసార్ట్ ఇలాంటి ప్రాపర్టీస్ కూడా అవైలబిలిటీ ఉన్నాయండి. మీ యొక్క ప్రాపర్టీని మీరు సేల్ చేయాలనుకుంటే పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. సో మనం చూస్తున్నామండి, ఇలాంటి సైట్స్ చాలా ఉన్నాయండి మన దగ్గర. సో ఇలాంటి తోటలు అనేటివి చాలా ఉన్నాయండి మన దగ్గర. 1 ఎకర్ నుండి మొదలుకొని 100 ఎకర్, 200 ఎకర్, 50 ఎకర్స్ అలా చాలా ఉన్నాయండి మన దగ్గర సైట్ అవైలబిలిటీ ఉన్నాయి. ప్లేన్ ల్యాండ్స్ కూడా ఉన్నాయండి. అగ్రికల్చర్ ల్యాండ్, R1 జోన్, R2 జోన్ ల్యాండ్స్ అనేటివి అవైలబిలిటీ ఉన్నాయండి. సో ఈ వీడియో కనుక నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్.